సో దిస్ ఇస్ కంప్లీట్లీ ఎస్ఏపి SD ప్లస్ ఎస్పోరనా డెమో అండి. ఈ డెమో కాన్సెప్ట్ మీకు ఒక కన్సల్టెంట్ గా రియల్ టైం ప్రాజెక్ట్ లోకి వెళ్ళాక ఎస్ఏపి కన్సల్టెంట్ గా ప్రాజెక్ట్ లో ఎలా ఉంటుంది. సో ఒక కన్సల్టెంట్ గా ట్రావెల్ స్టార్ట్ చేయాలి. సో ఎస్ఏపి కన్సల్టెంట్ గా మనం సెటిల్ కావాలంటే ఎట్లా, మనకి ఎక్స్పీరియన్స్ లేదు కానీ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేసుకుని వెళ్తున్నాం. ప్రాజెక్ట్ లోకి వెళ్ళాక మనం ఎలా సర్వే కావాలి. చాలా మంది బ్యాక్ డోర్స్ కి వెళ్తా ఉంటారు, ఫాక్సీకి వెళ్తా ఉంటారు. సో మనం లోపలికి వెళ్ళి జాబ్ చేయాలి కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా ఇంపార్టెంట్. ఎస్ఐపి కన్సల్టెంట్ గా ఒక కన్సల్టెంట్ గా ట్రావెల్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేకుండా క్లయింట్ ప్లేస్కి వెళ్ళి మనం జాబ్ చేయాలంటే ఎలా, సర్వే కావాలంటే ఎలా, క్లయింట్ ని హ్యాండిల్ చేయడం ఎలా, ఈ ట్రైనింగ్ లో ఇదే నేర్చుకుంటారండి మీరు. కోర్స్ డ్యూరేషన్ వచ్చి 2.5 months ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ 40 hours 41 hours ఉంటుంది. వీక్లీ 4 days క్లాసెస్ ఉంటాయండి. మండే, ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే మార్నింగ్ 6 to 7 1 hour క్లాస్ ఉంటుందండి. మండే, ట్యూస్డే నేను ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సర్వర్లో, ఎస్పోరనా సర్వర్లో 2023 లేటెస్ట్ వెర్షన్ లో. మీకు ఎస్ఏపి SD అంటే ఓల్డ్ వెర్షన్, ఎస్పోరనా SD అంటే న్యూ వెర్షన్. మీకు ఎస్పోరనా SD సర్వర్ లో ట్రైనింగ్ చెప్పడం వల్ల SD లో ఉన్న అన్ని పాయింట్స్ కూడా కవర్ అయిపోతాయి మీకు. ఎందుకంటే మార్కెట్ లో ఇంకా ECC ఓల్డ్ వెర్షన్ హోప్ఫుల్లీ 1.5 year మేబీ 1 year ఉండొచ్చు మార్కెట్ లో. మీకు జాబ్ ఆఫర్ అప్లై చేస్తే కనుక, ఆఫర్ వస్తే కనుక మీకు ECC సపోర్ట్ లో జాబ్ వస్తుంది, లేకపోతే హనాలో ఇంప్లిమెంట్ రోల్ అవుట్ సపోర్ట్ మైగ్రేషన్ లో జాబ్ వస్తుంది. ఏ ప్రాజెక్ట్ లో జాబ్ వచ్చినా మనం జాబ్ చేసేలా ఉండాలి. హూ విల్ నోస్, మనకి ఎవరికి తెలియదు. మనం అప్లై చేస్తాం గ్లోబల్ మార్కెట్ ఎస్ఈపి అనేది. మనం అప్లై చేసినప్పుడు మనకు కంపల్సరీ ఏ జాబ్ ఎక్కడ వస్తుందో మనకు తెలియదు, ఏ ప్రాజెక్ట్ లో వస్తుందో తెలియదు, ఏ ప్రాజెక్ట్ అయినా మనం చేసేది. ఎందుకంటే మీ ప్రొఫైల్లో మెన్షన్ చేసుకుని వెళ్తారు 2 years 3 years 4 years మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బట్టి గ్యాప్ బట్టి ఫిల్ చేసుకుంటారు రెజ్యూమ్. సో ఇలా మనం సర్వే కావడం వల్ల ప్రాజెక్ట్ లో ఒక ఎస్ఐపి కన్సల్టెంట్ గా నార్మల్ గా ట్రైనింగ్స్ నేర్చుకుంటూ ఉంటారు. బేసిక్స్ కానీ చెప్తారు, తర్వాత కన్ఫిగరేషన్ అది చెప్తూ ఉంటారు. సో ఎండ్ ఆఫ్ ది డే మాస్టర్ డేటాస్ క్రియేట్ చేసి చెప్తారు. కానీ ఈ కన్ఫిగరేషన్ అనేది ఒక స్టేజ్ ఓన్లీ. ఏ ఎస్ఏపి కన్సల్టెంట్ కైనా మనం ప్రాజెక్ట్ లో జాబ్ చేయాలంటే 5 stages ఉంటాయండి. ఆ 5 stages తోనే మనం ప్రాజెక్ట్ ఫుల్ఫిల్ చేయాలి. ఎస్ఏపిలో నార్మల్ గా 4 kind of ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే హెడ్ ఆఫీస్, రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటే బ్రాంచ్ ఆఫీస్, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటే ఓల్డ్ వెర్షన్ టు న్యూ వెర్షన్, అండ్ మెయింటెనెన్స్ ఆర్ సపోర్ట్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయిపోయాక మెయింటెనెన్స్కి వెళ్ళిపోతుంది. 4 kind of ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈ 4 kind of ప్రాజెక్ట్స్ లో మనం ఎలా చేయాలి జాబ్, ఏ ప్రాజెక్ట్ లో మీకు ఆఫర్ రావచ్చు. ఎందుకంటే ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఏ ప్రాజెక్ట్ వేసిన మీకు తెలియదు. ఆఫర్ లెటర్ వచ్చాక లోపలికి ఇన్సైడ్ మీరు ఆర్గనైజేషన్ వెళ్ళాక బెంచ్ సిస్టమ్ లో పెడతారు. 15 days 1 month లో ప్రాజెక్ట్ అసైన్ అవుతుంది. ఇదర్ ఇంప్లిమెంట్ కావచ్చు, రోల్ అవుట్ కావచ్చు, మైగ్రేట్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు, మేబీ ECC సపోర్ట్ లో జాబ్ రావచ్చు. సో ఏ ప్రాజెక్ట్ లో జాబ్ వచ్చినా మనం చేసేలా ఉండాలి. ఇదర్ 2 years 3 years 4 years 5 years ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళొచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా పెట్టాలని రెజ్యూమ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను క్లియర్ గా చెప్తాను మీకు అది. సో సెకండ్ థింగ్, ఒక కన్సల్టెంట్ గా మీరు ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్తారండి, దాన్ని క్లయింట్ అంటారు. క్లయింట్స్ చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళే ఎస్ఏపి ఎండ్ యూజర్స్ అంటారు. యువర్ ఎ కన్సల్టెంట్ ఈజ్ ఆర్ ఎండ్ యూజర్స్. ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే హెడ్ ఆఫీస్, మన కంపెనీ హైదరాబాద్ లో ఉంది. సపోజ్ మీరు IBM ఆర్ యాక్సెంచర్ డెలైట్ లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళంతా థర్డ్ పార్టీ కన్సల్టింగ్ కంపెనీస్, వాళ్ళకి క్లయింట్స్ ఉంటాయి. వాళ్ళే శాంసంగ్, యాపిల్, పానాసోనిక్, సోనీ, BMW, GM మోటార్స్, రిలయన్స్, ఇవన్నీ క్లయింట్స్. సో మీరు ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్ళి జాబ్ చేయడానికి క్లయింట్ ప్లేస్ అంటారు. క్లయింట్ ప్లేస్ లో చాలా మంది వర్క్ చేస్తుంటారు, వాళ్ళని ఎండ్ యూజర్స్. ఫైనాన్స్ సైడ్ ఫైనాన్స్ పీపుల్ ఉంటారు, MM సైడ్ MM, SD సైడ్ SD, అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటూ ఉంటారు, వాళ్ళని ఎండ్ యూజర్స్ అంటారు. మీరు కన్సల్టెంట్స్, వాళ్ళు ఎండ్ యూజర్స్. హెడ్ ఆఫీస్ లో ప్రాజెక్ట్ చేయడాన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. మీ కంపెనీ హైదరాబాద్ లో ఉంది, సపోజ్ ఎగ్జాంపుల్ శాంసంగ్. మీ కంపెనీ బ్రాంచెస్ ఉన్నాయి, మేబీ చెన్నై, ఢిల్లీ, పూణే, ముంబై. దాన్ని బ్రాంచ్ రోల్ అవుట్ ఇంప్లిమెంటేషన్ అంటారు. రోల్ అవుట్ ఇంప్లిమెంటేషన్ అంటే బ్రాంచ్ ఆఫీస్, హెడ్ ఆఫీస్ అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయ్యి ఒక ప్రాజెక్ట్ రోల్ అవుట్కి అయిపోయాక సపోర్ట్కి వెళ్ళిపోద్దండి. మీ కంపెనీ ఆల్రెడీ SAP ఇంప్లిమెంట్ చేసింది. SAPలో 2002 నుంచి మార్కెట్ స్టార్ట్ అయింది. బిఫోర్ దట్ ఆల్సో SAP ఉంది, బట్ అయితే వెరీ రేర్ కేసెస్.
2002 నుంచి మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు ఈసీసీ అంటే ఓల్డ్ వెర్షన్. 2002 నుంచి 2017 వరకు ఈసీసీ లీడ్ చేస్తున్నారు మార్కెట్. ఎప్పుడైతే హనా ఎంటర్ అయిందో మార్కెట్ లోకి, ఈసీసీ ప్రాజెక్ట్స్ అన్ని ఇంప్లిమెంటేషన్స్ రోల్అవుట్ స్టాప్ చేశారండి 2019 నుంచి. సో మీకు 2002 నుంచి 2019 వరకు ఏ ఇంప్లిమెంట్ అయినా రోల్అవుట్ అయినా ఈసీసీని ఒక మెథడాలజీ సిస్టమ్ తో ప్రాజెక్ట్ చేశారండి. ఇలా అప్పుడు ఈసీసీ ప్రాజెక్ట్ లో మీకు జాబ్ అప్లై చేసిన ఓన్లీ సపోర్ట్ లోనే వస్తుంది, ఇంప్లిమెంట్ రోల్అవుట్ లో లేవండి. ఎందుకంటే 19 నుంచి ఈసీసీని ఆపేశారు, రోల్అవుట్స్ ఇంప్లిమెంట్ ఓన్లీ సపోర్ట్ లో వస్తుంది. మీకు జాబ్ అప్లై చేసుకుంటే 90% జాబ్స్ అన్ని హనా సిస్టమ్ లోనే వస్తాయి, ఇంప్లిమెంటేషన్ కానీ, రోల్అవుట్ కానీ, డేటా మైగ్రేషన్ కానీ, సపోర్ట్ కానీ. ఇలా మీ కంపెనీ ఆల్రెడీ ఎస్ఏపీ ఇంప్లిమెంట్ చేసుకుంది 2002లో, 2005లోను. ఇప్పుడు 2025 అంటే 20 years అయిపోయింది. న్యూ సిస్టమ్కి వెళ్ళాలనుకుంటున్నారు, దాన్ని హనా సిస్టమ్ అంటే ఓల్డ్ వెర్షన్ నుంచి న్యూ వెర్షన్కి వెళ్ళడాన్ని డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటారు. తర్వాత ప్రాజెక్ట్ సపోర్ట్కి వెళ్ళిపోతుంది. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 సపోర్ట్ ప్రాజెక్ట్స్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ మీద వర్క్ చేస్తాం. ఇలా ఒక కన్సల్టెంట్ గా మీకు ఏ ప్రాజెక్ట్ లో జాబ్ వచ్చినా ఈసీసీలో ఉన్నప్పుడు 5 stages తో చేశారు, హనా సిస్టమ్ లో 5 stages తో చేశారు. ఈసీసీలో ప్రాజెక్ట్ చేసినప్పుడు చాలా మంది 17 సంవత్సరాల్లో ఏఎస్ఏపి మెథడాలజీతో ప్రాజెక్ట్ చేశారండి, అంటే యాక్సలేటరీ మెథడాలజీ. ఒక ప్రాజెక్ట్ మీకు అసైన్ అయింది, ద ప్రాజెక్ట్ ఈజ్ ఇంప్లిమెంటేషన్. ఒక కన్సల్టెంట్ గా మీకు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే యూ కెన్ హ్యాండిల్ రోల్అవుట్, యూ కెన్ హ్యాండిల్ మైగ్రేట్, యూ కెన్ హ్యాండిల్ సపోర్ట్. ఒక కన్సల్టెంట్ గా సపోర్ట్ నాలెడ్జ్ ఉంటుంది చాలా మందికి, కెనాట్ హ్యాండిల్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ బికాస్ నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి ఇంప్లిమెంటేషన్స్ లో. క్లయింట్ హ్యాండిల్ చేయడం కూడా ఇట్స్ నాట్ ఈజీ టు హ్యాండిల్ ది క్లయింట్. సపోర్ట్ ఇష్యూ వస్తే సాల్వ్ చేస్తారు, టికెట్స్ రూపంలో రావచ్చు, లేదా క్లయింట్ లెవెల్స్ డైరెక్ట్ మెయిల్ కి రావచ్చు. సో ఒక కన్సల్టెంట్ గా ఒక ఈసీసీలో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 5 stages చేశారు 2002 నుంచి 2017-18 వరకు. అదే ఏఎస్ఏపి మెథడాలజీ. ఫస్ట్ స్టేజ్ ఏ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అయినా ప్రీవియస్ 1 year, 1.5 years వెళ్ళి ప్రాజెక్ట్ లాస్ట్ లోకి వెళ్ళి ఇనిషియల్ గా 2010 తర్వాత వెరీ కంట్రోల్ చేశారు. సో 1 year అంటే 1 year ఎగ్జిక్యూట్ చేయాలి ప్రాజెక్ట్ మేనేజర్. సో 5 stages, 1 year ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months, కన్ఫిగరేషన్ 3 months, టెస్టింగ్ 2 months, గో లైవ్ అండ్ సపోర్ట్. ఇలా 5 stages తో ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months ఉంటుంది. ప్రాజెక్ట్ మేనేజర్ చెప్తాడు ఈ ప్రాజెక్ట్ ఇస్ 1 year, 1 year లో మీరు కంప్లీట్ చేసుకోవాలి, 5 stages లో ఉంటుంది. ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months లో చేయాలి, తర్వాత డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలి, దాన్ని బిజినెస్ బ్లూ ప్రింట్ అంటారు. సైన్ అప్ చేశాక కన్ఫిగరేషన్ చేయాలి, తర్వాత టెస్టింగ్ చేయాలి, తర్వాత లైవ్కి వెళ్ళిపోతుంది ప్రాజెక్ట్. ఇలా ఏఎస్ఏపి మెథడాలజీతో చాలా ప్రాజెక్ట్స్ ని ఇంప్లిమెంటేషన్ చేశారు. ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయిపోయింది, హైదరాబాద్ మీరు ఐబీఎం లో వర్క్ చేస్తున్నారు, లేదా యాక్సెంచర్ లో. క్లయింట్ వచ్చి శాంసంగ్ అనుకోండి. తర్వాత శాంసంగ్ బ్రాంచెస్ ఉంటాయి, చెన్నై, పూణే, ఢిల్లీ, ముంబై. మేబీ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయిపోయాక, సక్సెస్ అయ్యాక మేబీ మీ గాట్ ఆపర్చునిటీ, ఆన్ సైట్ ఆపర్చునిటీ. మేబీ ఇదే క్లయింట్ లో రోల్ అవుట్ పంపించవచ్చు, లేదా ఇదే ప్రాజెక్ట్ లో సపోర్ట్ చేసి. అందరికీ తెలుసు ఎస్ఐపి కన్సల్టెంట్స్ గా జాబ్ ఎలా ఉంటుంది అనేది. సో కంపెనీస్ తీసుకుంటే ప్రాజెక్ట్స్ డేట్స్ కన్ఫర్మేషన్ కాక అందరిని తీసుకెళ్లి బెంచ్ లో పెడతాయి, పూల్ సిస్టమ్ అంటారు. ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి, పిపి, పిఎం అందరూ ఉంటారు. ఒక 50, 60, 70 మంది కన్సల్టెంట్ బెంచ్ లో ఉంటారు. ఒక ప్రాజెక్టు వస్తుంది, సైన్ అప్ డేట్ అయిపోయిందంటే తీసుకొచ్చి బెంచ్ లో తీసుకొచ్చి ప్రాజెక్ట్ లో అసైన్ అవుతుంది. అదే బెంచ్ సిస్టమ్ కామన్ ఇండియన్ మార్కెట్ లో. సో ఒక ప్రాజెక్ట్ అసైన్ అయిపోయాక మీకు ఇమీడియట్ మెయిల్స్ వస్తాయి. ప్రాజెక్ట్ 1 year ఉండొచ్చు, మేబీ రోల్ అవుట్ అయితే 6 months ఉండొచ్చు, డేటా మైగ్రేట్ అయితే 5 to 6 months ఉండొచ్చు, సపోర్ట్ ఈజ్ లైఫ్ లాంగ్. ఇలా రియల్ టైంలో ఏ ప్రాజెక్ట్ లో అదే ఈసీసీలో జాబ్ వచ్చింది, సపోర్ట్ లో వస్తుంది. మీకు సపోర్ట్ లో 2 రకాలు. డైరెక్ట్ క్లయింట్ లెవెల్ సపోర్ట్ అంటారు, అంటే ఇష్యూ వస్తుంది, మెయిల్కి వచ్చేస్తుంది, అంటే మీ కంపెనీకి క్లయింట్ అగ్రిమెంట్ మంత్లీ ఇంత. అదే ఇష్యూ వస్తుంది, దాన్ని టికెట్ కింద క్రియేట్ చేసి హెల్ప్ డెస్క్ లో పెడతారు. దాన్ని టికెటింగ్ టూల్స్, రెమెడీ, సర్వీస్ నోవో టికెట్స్ టూల్స్ ద్వారా ఇష్యూస్ వస్తాయి. మీ కంపెనీ క్లయింట్ దగ్గర ఇష్యూ కింద చార్జ్ చేస్తారు, దాన్ని ఇష్యూ బేస్డ్ అంటారు, దాన్ని టికెట్ బేస్డ్ అంటారు. సో ఇలా మళ్ళీ సపోర్ట్ లో 3 kind of ప్రాజెక్ట్స్ ఉంటాయి. L1, L2, L3. L1 అంటే 10+ ప్రొఫైల్, L2 అంటే మీరు 5+, 4+ ప్రొఫైల్, L3 అంటే 2+, 1+ ప్రొఫైల్. సో ఇష్యూ వస్తే ఇలా డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్స్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ సపోర్ట్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ అంటే 1 year, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months చేస్తారు. ఈ 3 months లో రిక్వైర్మెంట్స్ చేసుకుంటారు, దాన్నే యాజ్ ఇస్ టు బి అనాలిసిస్ అంటారు. క్లయింట్ దగ్గర రిక్వైర్మెంట్ తీసుకుంటారు, మీ కరెంట్ బిజినెస్ ప్రాసెస్ ఏంటి, తర్వాత దాన్ని కన్వర్ట్ చేయడాన్ని టు బి అనాలిసిస్ అంటారు. టోటల్ 3 months ఉంటుంది. ఏదైతే చేశారో మనం రిక్వైర్మెంట్ ని, దాన్ని ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు ఎవ్రీడే, దాన్ని ఎంఓఎం అంటారు, మినిట్స్ ఆఫ్ మీటింగ్.
సో తర్వాత మనం చేసిన రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ 2B అనాలిసిస్ ని డీటెయిల్ గా డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. దాన్ని బిజినెస్ బ్లూ ప్రింట్ అంటారు. సో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ 3 months, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months, 6 months, ప్రాజెక్ట్ ఈస్ 50% కంప్లీటెడ్. దెన్ ప్రాజెక్ట్ ఈస్ రియలైజేషన్కి వెళ్ళిపోద్ది. రియలైజేషన్స్ తో నార్మల్ గా సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. ఎన్ని సర్వర్స్ మీకు ఉన్నాయి, డెవ్, క్వాలిటీ, ప్రొడక్షన్, మన కన్ఫిగరేషన్ అంతా డెవలప్మెంట్ లో చేస్తాం. మనకి రియల్ టైం ప్రాజెక్ట్ లో మనం అందరం ఫంక్షనల్ కన్సల్టెంట్స్. ఎఫ్ఐ బ్యాక్గ్రౌండ్ బట్టి ఎఫ్ఐకి వెళ్తారు, ఎంఎం బ్యాక్గ్రౌండ్ ఎంఎం, మార్కెటింగ్, ఫైనాన్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉన్న వాళ్ళందరూ మార్కెటింగ్, ఫార్మాస్యూటికల్ వర్క్ చేస్తున్న వాళ్ళందరూ మార్కెటింగ్ జాబ్కి వెళ్తారు. సో ఇలా మీరు ఎస్ఐపి ఎస్డి కన్సల్టెంట్ ట్రావెల్ స్టార్ట్ చేసినప్పుడు మీ ఎవరు ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారు, వీళ్ళందరినీ ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటారు. అలాగే టెక్నికల్ కోడింగ్, కొంతమంది కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళని అబాపర్స్ అంటారు, వాళ్ళని టెక్నికల్ కన్సల్టెంట్స్ అంటారు. ప్రాజెక్ట్స్ లో మీరు చాలా కంపెనీస్ లో వర్క్ చేస్తూ ఉంటారు, నెట్వర్కింగ్ గైస్ ఉంటారు కదా, ఎస్ఐపి వాళ్ళని బేసిస్ కన్సల్టెంట్స్ అంటారు. అదే ఫంక్షనల్ అంటే మనం, టెక్నికల్ అంటే అబాపర్స్, థర్డ్ వన్ బేసిస్ కన్సల్టెంట్స్ అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్. ఇలా రియల్ టైం ప్రాజెక్ట్ లో నార్మల్ గా ఎఫ్ఐ 1, 2, ఎస్డి, ఎంఎం, పిపిపిఎం, ఫంక్షనల్ కన్సల్టెంట్ లో 6 members, అబాపర్స్ 2, బేసిస్ 2, 1 ప్రాజెక్ట్ మేనేజర్, టోటల్ టీమ్ సైజ్ 12 people. కొన్ని ప్రాజెక్టులు అయితే ఈచ్ మాడ్యూల్ కి 2 consultants ఉంటారు. టీమ్ సైజ్ మేబీ 15 to 20 people, లైక్ దట్. టీమ్ సైజ్ అడుగుతారు ఇంటర్వ్యూలో కూడా. 12 people ఉండొచ్చు, 15 people ఉండొచ్చు, 20 people ఉండొచ్చు, మనం డిసైడ్ చేయం. కంపెనీ అండ్ క్లయింట్ ఫిక్స్ చేసుకుంటుంది ఎంతమంది ఉండాలి ప్రాజెక్ట్ కి ఏంటనేది. సో మనం ఎవరు లేరు అనుకోవాలి, మనం ఇండివిజువల్ అయిన ప్రాజెక్టులు హ్యాండిల్ చేస్తామని ప్రాజెక్ట్ లోకి వెళ్ళాలి, అప్పుడే మనం సర్వే కాగలం. సో ఇలా రియల్ టైం ప్రాజెక్ట్ లో 5 stages తో థర్డ్ స్టేజ్ కన్ఫిగరేషన్ చేస్తాం. చేసిన కన్ఫిగరేషన్ ని మనం బేసిస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్ మూవ్ చేసాక టెస్ట్ చేస్తాం. అదే ఎస్ఐటి యూఐటి అంటారు. టెస్టింగ్ అంతా అయిపోయాక ప్రాజెక్ట్ లైవ్కి వెళ్ళిపోద్ది. దట్ ఈస్ కాల్డ్ గో లైవ్ సపోర్ట్. ప్రాజెక్ట్ లైవ్కి వెళ్ళే ముందర ట్రైనింగ్ ఇస్తారు యూజర్స్ కి, అండ్ యూజర్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. ఇలా రియల్ టైంలో 5 stages తో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months, కన్ఫిగరేషన్ 3 months, టెస్టింగ్ 2 months, లైవ్ గో లైవ్ అండ్ సపోర్ట్ ఈస్ 1 month, టోటలీ 1 year ప్రాజెక్ట్. ఏ ఎస్ఐపి క్లయింట్స్ బిజినెస్ లైనా 1 year ప్రాజెక్ట్ ఉంటుంది. అదే రోల్ అవుట్ అంటే ఇంప్లిమెంట్ ఆల్రెడీ చేసినప్పుడు డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉంటాయి, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. సో రోల్ అవుట్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఇన్స్టెంట్స్ అంటారు, రోల్ అవుట్స్ ని 6 months ఉంటుంది మ్యాక్స్ టు మ్యాక్స్. అలా రియల్ టైం ప్రాజెక్ట్ లో ఇంప్లిమెంట్ 1 year, రోల్ అవుట్ ఈ 6 months. మీ కంపెనీ ఆల్రెడీ ఎస్ఐపి ఇంప్లిమెంట్ చేసింది, ఇప్పుడు ఓల్డ్ వెర్షన్ లో చేసింది 2005 లో, ఇప్పుడు న్యూ వెర్షన్ కి వెళ్ళాలనుకుంటున్నారు, దాన్ని డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటారు. మ్యాక్స్ టు మ్యాక్స్ 5 months ఉంటుందండి. సో ఇంప్లిమెంట్, రోల్ అవుట్, మైగ్రేట్, తర్వాత ప్రాజెక్ట్స్ అన్ని సపోర్ట్కి వెళ్ళిపోతాయి. లైఫ్ లో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంటాయి, రోల్ అవుట్ జరుగుతూ ఉంటుంది. సపోర్ట్ లేకపోతే దెర్ ఇస్ నో ఐటీ ఫీల్డ్. ఇలా వరల్డ్ వైడ్ ఎస్ఐపి ప్రాజెక్ట్స్ అన్ని ఓల్డ్ వెర్షన్ తో 2002 నుంచి ఆల్మోస్ట్ 2018 వరకు ఇలా ఇంప్లిమెంట్స్ జరిగినాయి, రోల్ అవుట్స్ జరిగినాయి, మైగ్రేట్కి వెళ్ళిపోతున్నాయి. మరి కొత్తగా హనా సిస్టమ్ ఎంటర్ అయింది. ఈసీసీ అంటే లో వాల్యూమ్ ఆఫ్ డేటాబేస్ మెమరీ అయింది, ఎంత డేటానైనా స్టోర్ చేయలేము. ఈసీసీలో ఒక ప్రాబ్లం వచ్చింది 2012లో, 13లో ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది ఈసీసీలో. 2002 నుంచి ఈ 10 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేసి సపోర్ట్కి వెళ్ళిపోయిన డేటా ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయింది ఈసీసీలో. అప్పుడు ఆ డేటా అంతా బిడబ్ల్యూ సర్వర్లో స్టోర్ చేసేవారు. సో ఇన్సెక్యూరిటీ క్లయింట్స్, కొన్ని సెక్యూరిటీ క్లయింట్స్ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవడం స్టార్ట్ అయింది. అప్పుడు మార్కెట్లో క్లౌడ్ స్టార్ట్ అయిందండి, సేల్స్ ఫోర్స్ లేని స్టార్ట్ అవడం వల్ల. దీన్ని కూడా రీసెర్చ్ చేసి 4 years తర్వాత హాన్ ఇంట్రడ్యూస్ చేసింది 2000లో. డెలైట్ కన్సల్టింగ్ 2018-19లో డెలైట్ కన్సల్టింగ్ ఇంప్లిమెంట్ చేసింది ఫస్ట్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్. నార్మల్ గా ఎస్ఐపిలో ఎఫ్ఐ మాడ్యూల్ ఎఫ్ఐసి అంటారు, ఈసీసీలో హనా సిస్టమ్ లో సింపుల్ ఫైనాన్స్ అంటారు. నార్మల్ గా ఈసీసీలో ఎస్ఐపి ఎంఎం మాడ్యూల్ ని హనా సిస్టమ్ లో సింపుల్ లాజిస్టిక్స్ అంటారు. మీ మాడ్యూల్ వచ్చి ఎస్డి, హనా సిస్టమ్ లో S4 అనే ఎస్డి అంటారు. సో 2 మాడ్యూల్స్ నేమ్స్ చేంజ్ అని, ఫైనాన్స్ మాడ్యూల్ అని ఎంఎం మాడ్యూల్ నేమ్స్ ఓన్లీ, రిమైనింగ్ ఆల్ మాడ్యూల్స్ ఆర్ సేమ్ నేమ్స్. ఇలా రియల్ టైం ప్రాజెక్ట్ లో ఫస్ట్ డెలైట్ ఇంప్లిమెంట్ చేసాక తర్వాత మళ్ళీ ఎంఎం ని కలిపి ఇంకొక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ సక్సెస్ అయ్యాకే అన్ని మాడ్యూల్స్ ని ఇంప్లిమెంట్ చేయడం మొదలెట్టు 2019 నుంచి. కానీ మార్కెట్ వరల్డ్ అంతా బ్యాన్ అయిపోయింది 19 ఎండ్లో, కరోనా స్టార్ట్ అయ్యి ఒక 1 year ఇంప్లిమెంటేషన్స్, ఇంటర్నేషనల్ మార్కెట్ అంతా బ్యాన్ అయిపోయింది, ట్రావెలింగ్ లేదు. సో ఓన్లీ సపోర్ట్ ప్రాజెక్ట్స్ కొన్ని ఆఫ్ షోర్ లో రోల్అవుట్స్ చేసేది. తర్వాత 2021 నుంచి భూమి మళ్ళీ స్టార్ట్ అయిందండి. ఎస్ఐపి మార్కెట్ ఇప్పటికీ పడిపోదండి. నేను 23 సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఎస్ఐపి మార్కెట్ ని. ఏ ఈఆర్పి మార్కెట్ ప్రపంచంలో ఇన్ని సంవత్సరాల మార్కెట్ ఈఆర్పి ఎస్ఐపి తప్ప ఏది లేదండి. వరాకిల్ 8 years డౌన్ అయిందండి. బ్యాక్ ఎండ్ టెక్నికల్ ఎప్పుడు ఉంటుంది వరాకిల్, బట్ ఫంక్షనల్ 8 years డౌన్ అయింది. పీపుల్ సాఫ్ట్ 4 years పోయిందండి.
జేడి ఎడ్వర్డ్, బాన్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 2 years పోయినాయి. ఎస్ఏపి 22 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉందండి. కరోనా వచ్చింది, రెసిషన్స్ 2 రెసిషన్స్ చూశాను నేను. ఎక్కడ కూడా మార్కెట్ పోలేదండి ఎస్ఏపి. ఎస్ఏపి ఈజ్ నెవర్ డై బికాస్ ద టాపెస్ట్ ఈఆర్పి ప్యాకేజ్ ఇన్ ద వరల్డ్. టాప్ షేర్ మార్కెట్ లో దీనికి టాప్ వేస్తుందండి ఎస్ఏపి. నేను ఎస్ఐపిలో ఉంటున్నానని ఎస్ఐపి చెప్పట్లేదు. నేను 22 years నుంచి చూస్తున్నాను ఎస్ఐపి మార్కెట్ డౌన్ అవుతుంది. టాలెంట్ పీపుల్, నాలెడ్జ్ పీపుల్, స్మార్ట్ పీపుల్ ఎస్ఐపి కన్సల్టెంట్కి ఎప్పటికీ జాబ్ పోదండి. అందుకే నేను నా స్టూడెంట్స్ ఎవరికైనా అదే చెప్తాను, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. అది కూడా సంవత్సరాలు పట్టదండి, మ్యాక్స్ టు మ్యాక్స్ 3 months. 3 months లో సబ్జెక్ట్ నేర్చుకోవడం ఎలా, మ్యాక్స్ టు మ్యాక్స్ 4 months లో జాబ్ కొట్టడం ఎలా, బ్యాక్ డోర్కి వెళ్లకుండా, ఫ్లాక్సీకి వెళ్లకుండా కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి జాబ్ తెచ్చుకోవడం ఎలా. సబ్జెక్ట్ ఉంటే మీరు ఎప్పటికీ సర్వే అవుతారండి. సబ్జెక్ట్ లేకుండా బైపాస్ వెళ్ళామనుకోండి ఎప్పుడు సర్వే కాలేం, ఎప్పుడు స్ట్రగుల్ అవుతూ ఉంటాం ఎస్ఏపి వరల్డ్లో. అందుకు డెఫినెట్లీ మనం 100% ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఒక ఎస్ఏపి కన్సల్టెంట్ మనం ట్రావెల్ స్టార్ట్ చేసినప్పుడు 1 hour క్లాస్, 1 hour ప్రాక్టీస్. అందుకే నీకు వీక్లీ 4 days ఎందుకు పెట్టారంటే కారణం అదే. 2 days క్లాస్ చెప్తాను, ఏదైనా ప్రాక్టీస్ చేసుకుంటూ వెన్స్డే చేసుకుంటా. సపోజ్ ఇన్ కేస్ బిజీ షెడ్యూల్ ఉన్నాను, మళ్ళీ థర్స్డే, ఫ్రైడే, మళ్ళీ సాటర్డే, సండే సెలవు. అందుకే మీకు బ్రీతింగ్ టైం ఉంటుందండి. 40 hours, 41 hours ఉంటుంది మ్యాక్స్ టు మ్యాక్స్. సో డెఫినెట్లీ 100% మీరు నా ట్రైనింగ్ నేర్చుకున్నాక 5 years, 4 years, 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళొచ్చండి. అది రెజ్యూమ్ తయారు చేస్తున్నప్పుడు ఎలా చేయాలి ఏంటో నేను అన్ని చెప్తాను మీకు అది. సో సెకండ్ థింగ్, ఈసీసీ ఇంప్లిమెంటేషన్స్ అయిపోయినాయి, రోల్అవుట్స్ అయిపోయినాయి, సపోర్ట్కి వెళ్ళిపోయినాయి. అనా సిస్టమ్ మార్కెట్లో ఎంటర్ అయ్యాక, క్లయింట్స్ కొన్ని ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాక, మనకు బెటర్ ఫీచర్, బెటర్ పర్స్పెక్టివ్లో యాక్టివేట్ మెథడాలజీ, ఎజీలా, వాటర్ ఫాల్ మెథడాలజీతో ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయడం మొదలెట్టారు. అది కూడా 5 stages. కానీ ఇక్కడ యాక్టివేట్ మెథడాలజీలో ప్రిపేర్ స్టేజ్ 3 months, బిజినెస్ బ్లూ ప్రింట్ ఎక్స్ప్లోర్ అంటారు. థర్డ్ స్టేజ్ రియలైజ్, సేమ్ ఇక్కడ కూడా అంతే ఈసీసీలో. ఫోర్త్ స్టేజ్ ఇక్కడ నార్మల్గా ఈసీసీలో ఫైనల్ ప్రిపరేషన్ అంటారు, ఇక్కడ డిప్లాయ్మెంట్ స్టేజ్ అంటారు. ఇక్కడ 5th one నుంచి గో లైవ్ సపోర్ట్ అంటారు ఈసీసీలో. హనాలో రన్ అంటారు. అంటే ప్రిపేర్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రిలైజ్ అండ్ డిప్లాయ్మెంట్, రన్. ఇలా 5 stagesతో అనా సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేశారు అండ్ ఈసీసీని ఇంప్లిమెంట్ చేయడం మొదలెట్టారు. ఇలా రియల్ టైంలో మనం ఏ కన్సల్టెంట్కి అయినా, మనకి ఏ ప్రాజెక్ట్ క్లాస్ అయినా మనం జాబ్ చేసి ఇలా ఉండాలి. సో ఎస్ఏపి కన్సల్టెంట్గా సబ్జెక్ట్ నేర్చుకోవటం, కన్ఫిగరేషన్ వీడియోస్ చూస్తూ ఉంటారు. చాలా మంది డాక్యుమెంట్స్ దొరుకుతూ ఉంటాయి, 100 rupees కూడా బుక్ అమ్ముతూ ఉంటారు అమీర్పేట లాంటి సెంటర్లో. అది చూసి కన్ఫిగరేషన్ చేస్తారు, అది ఇంపార్టెంట్ కాదు. క్లయింట్ ప్లేస్కి వెళ్ళాక జాబ్ చేయాలి. క్లయింట్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. రిక్వైర్మెంట్ తీసుకున్నప్పుడు క్లయింట్తో ఎలా మాట్లాడాలి, మీటింగ్స్ కండక్ట్ చేయడం ఎలా, బ్లూ ప్రింట్స్ ప్రిపేర్ చేయడం ఎలా, స్మార్ట్నెస్ ఉపయోగించడం ఎలాగా, మెయిల్ డ్రాఫ్టింగ్ ఎలాగా, ప్రజెంటేషన్స్ ఇవ్వడం ఎలా, ఇవన్నీ నేర్చుకోవాలి ఎస్ఏపి కన్సల్టెంట్గా. ఈ రాకపోతే ప్రాజెక్ట్లో ఎప్పుడు హడ్డిల్స్ అయ్యి మనం ఎప్పటికీ జాబ్ చేయలేం, సర్వే కాలేం. అలాగని చాలా మంది చెప్తూ ఉంటారు, నేను సపోర్ట్ పెట్టుకుంటానండి, జాబ్ వచ్చే బ్యాక్ డోర్కి వెళ్తున్నానండి. సపోర్ట్ అందరికీ చేస్తూ ఉంటాడు. 100% సపోర్ట్ చేసే కన్సల్టెంట్, ఐఎమ్ నాట్ కామెంటెడ్ ఎనీ అదర్ పర్సన్స్. సపోర్ట్ చేసి ఏ పర్సన్ అయినా సరే, ఏ రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ మార్నింగ్ 9 to 7 o'clock కంప్లీట్లీ బిజీగా ఉంటాడండి. దిస్ ఇస్ వెరీ క్లియర్, 100% జెన్యూన్ అండి నేను చెప్పిన వర్డ్. అతను సపోర్ట్ మీకు ఎలా చేస్తారు చెప్పండి? 100% నేర్చుకుని జాబ్ రాక సర్వే అవ్వడం కోసం మీకు సపోర్ట్ చేస్తారు. మీరే కరెక్ట్గా నేర్చుకుంటే అతని దగ్గర సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏంటో చెప్పండి? 100% అవసరం లేదు. రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నాకు చేస్తారని చెప్పారు వేరంటే, 9 to 7 o'clock ఏ పర్సన్ ఖాళీగా ఉండడండి. 100% మీకు సపోర్ట్ చేస్తున్న పర్సన్ 5+6+7+ ప్రొఫైల్ వాళ్ళు అసలు మార్నింగ్ 9కి వెళ్తే నైట్ 8కి 9కి వచ్చే వాళ్ళు ఉన్నారు చాలా మంది ఎస్ఏపి కన్సల్టెంట్, మండే టు ఫ్రైడే. సో ఏ టైంలో మీకు సపోర్ట్ చేస్తారు? అందరికీ సపోర్ట్ చేస్తారని మీకు ఒక్కరికి ఒక్కడు కదా, మినిమం 30 అడుగుతాడు సపోర్ట్ మంత్లీ. అలా 4 చేస్తేనే అతను వర్కౌట్ అవుతుంది. అతను అందరికీ సపోర్ట్ చేస్తే ఏ టైంలో జాబ్ చేస్తాడు అతను? అది మనం జస్ట్ ప్రాక్టికల్గా థింక్ చేయాలి మనం. అది అంతా కూడా ఫాల్స్ మాటలండి. సో అందుకే మనకి మనం డెవలప్ చేసుకోవాలి. మనకి మన సబ్జెక్ట్ డెవలప్ చేసుకోవాలంటే మనకి స్మార్ట్నెస్ చాలా ఇంపార్టెంట్. ఎస్ఏపి కన్సల్టెంట్గా స్మార్ట్నెస్గా ఉండాలి. సెకండ్ థింగ్ వచ్చి నా కోర్స్ కంటెంట్ అంతా కూడా vsitsolutions.com ఎస్ఏపి SD+S4 అనే SD అవుట్లైన్ ఉంటుందండి. ఆ ఒక్క పాయింట్సే చెప్పిన, నా పాయింట్ అంటే 20 పాయింట్లు ఉంటాయి, అన్ని చెప్తాం. కోర్స్ కంటెంట్ అంటే అన్ని పెట్టాం అక్కడ. సో మీ కోర్స్ కాంటెంట్ ఉంటే అక్కడ చూపించండి. సెకండ్ థింగ్, ఈ ట్రైనింగ్ లో సర్వర్ అనేది మేజర్ అండి. నేను ఒక ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ని. ఒక ఇంప్లిమెంటేషన్ చేయడం చెప్తాను 80% స్టేజ్ వరకు. 80% దగ్గర రోల్ అవుట్, డేటా మైగ్రేట్ గురించి చెప్తాను క్లాస్. అక్కడ 3 ప్రాజెక్టులు కవర్ అయిపోతాయి 80% వరకు. తర్వాత టెస్టింగ్ చేస్తాను, 3 ప్రాజెక్టులు టెస్టింగ్ సేమ్. అంటే ఇంప్లిమెంట్, రోల్ అవుట్,
మైగ్రేట్ సపోర్ట్ కవర్ అయిపోతుంది. అంటే మీకు ఏ ప్రాజెక్ట్లో జాబ్ వచ్చినా మీరు చేసుకోగలరు. సెకండ్ థింగ్ వచ్చి ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ లో కానీ ఏ ప్రాజెక్ట్ అయినా ప్రాక్టీస్ చేయాలంటే సర్వర్ యాక్సెస్ కావాలి. సర్వర్ యాక్సెస్ కావాలంటే మీకు ఎస్ఏపి సాఫ్ట్వేర్ని నేను ప్రొవైడ్ చేస్తానండి. 2.5 months సర్వర్ యాక్సెస్ ఇస్తాను. క్లాసెస్ ఉన్నంత కాలం సర్వర్ యాక్సెస్ నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. ఈసీసీ అండ్ హనా సర్వర్ యాక్సెస్. ఇది మ్యాక్ అండి. విండోస్ వాళ్ళకి విండోస్, మ్యాక్ వాళ్ళకి మ్యాక్ జియో పంపిస్తాను. దీన్ని ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ అంటారండి. స్క్రీన్ కనపడుతుంది కదండి అందరికి, చూడండి సార్, స్క్రీన్ షేర్ అవుతుందా? ఎస్ఏపి లాగాన్. సో మీకు ఇక్కడ ఇవన్నీ ఎంటీ బాక్సెస్ ఉంటాయి, ఎందుకంటే నేను సర్వర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. దిస్ ఇస్ మై ఓన్, దిస్ ఇస్ ఆల్సో మై ఓన్ సర్వర్స్. మేము అవుట్ సైడ్ యుఎస్ అండ్ ఇండియా అండ్ మిడిల్ ఈస్ట్ అండ్ ఆల్ ఏషియా పెసిఫిక్ కంట్రీస్ సర్వర్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాం. అందుకు నేను సర్వర్ ఫ్రీగా ఇస్తున్నానండి. క్లాసెస్ స్టార్ట్ అయిన కానీ క్లాస్ ఎండ్ వరకు సర్వర్ యాక్సెస్ ఈసీసీ హనా రెండు ఇస్తాను. రెండు సర్వర్స్ ఎందుకు ఇస్తానంటే హనా సిస్టమ్ లో నేను ట్రైనింగ్ చెప్తాను. ఈసీ సిస్టమ్ ఓపెన్ చేసి పక్కనే పెట్టుకుంటారు మీరు. హనాకి ఈసీసీకి డిఫరెన్స్ ఏంటో కూడా రాస్తాను. అప్పుడు మీకు ఈసీసీలో జాబ్ వచ్చినా చేయొచ్చు, హనాలో జాబ్ వచ్చినా చేయొచ్చు. మీరు ఈసీసీలో నేర్చుకోవాలని రూల్ ఏమి లేదండి. హనాలో నేర్చుకుంటే ఈసీసీ కవర్ అయిపోద్ది. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఎంటీ బాక్స్ ఉంటాయి. ఇవన్నీ నా సర్వర్స్ అండి, మా సర్వర్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్. ఇక్కడ రియల్ టైంలో అయితే మీకు 4 ఉంటాయండి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లయింట్, 4 సర్వర్స్ ఉంటాయి. దాన్నే సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. మీకు ఇప్పుడు సర్వర్ యాక్సెస్ కి సెపరేట్ యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇక్కడ క్లయింట్ 100 ఉంటుంది. ఇది బేసిస్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు. నా యూజర్ ఐడి వచ్చి బెస్ట్, మై పాస్వర్డ్ ఇస్ సంథింగ్, మై పాస్వర్డ్. సో ఎంటర్ చేస్తాను. దిస్ ఈస్ ద లేటెస్ట్ వెర్షన్ ఇన్ యూఎస్ మార్కెట్. ఈ వెర్షన్ ఇంకా ఇంప్లిమెంట్ ప్రాజెక్టులు కూడా కంప్లీట్ కాలేదు, కొన్ని రోల్అవుట్స్ జరుగుతున్నాయి కొన్ని. సో మీకు వెర్షన్ చూడాలంటే సిస్టమ్ స్టేటస్. సో మీకు ఏ వెర్షన్ లో ట్రైనింగ్ చెప్తున్నాను కూడా మీరు చూసుకోవాలంటే ఇన్స్టాల్డ్ ఎస్ఏపి సర్వీస్ ప్యాక్ వెర్షన్ ఇస్ 2023 లేటెస్ట్ వెర్షన్ లో, నాట్ ఫర్ 22. దిస్ ఇస్ ద లేటెస్ట్ వెర్షన్ ఇన్ యూఎస్ మార్కెట్. ఈ స్క్రీన్ జనరల్ గా ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. ఎండ్ యూజర్స్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తారు. ఇక్కడ సేల్స్ ఆర్డర్స్, ఎంక్వైరీ, కొటేషన్, బిల్లింగ్, ఈజీ, డెలివరీ డాక్యుమెంట్స్. సో ఈ బాక్స్ ని టీ కోడ్ బాక్స్ అంటారు. ఇక్కడ నేను ఒక టీ కోడ్ ఎంటర్ చేస్తున్నాను, ఎస్పిఆర్ఓ ఎంటర్. ఇక్కడ ఐఎంజన్ డబుల్ క్లిక్ చేస్తున్నాను, డబుల్ క్లిక్. ఇక్కడ కన్సల్టెంట్స్ మొత్తం కన్ఫిగరేషన్ చేస్తారండి రియల్ టైం ప్రాజెక్ట్ లో. ఇది కన్సల్టెంట్ స్క్రీన్. బ్యాక్ రావాలంటే స్క్రీన్ బ్యాక్ అండి, బ్యాక్ రావాలంటే బ్యాక్. ఇక్కడ యూజర్ ట్రాన్సాక్షన్ చేస్తాడు. యూజర్ కి ఈ స్క్రీన్ యాక్సెస్ ఉంటుంది. ఎస్పిఆర్ఓ స్క్రీన్ యూజర్ కి యాక్సెస్ ఉండదండి. ఎస్పిఆర్ఓ స్క్రీన్ ఈ స్క్రీన్. ఇప్పుడు మ్యాక్ వాళ్ళు అయితే కనుక ఇక్కడ క్లోజ్ చేయాలి, విండోస్ వాళ్ళు అయితే కనుక రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్ లో ఉంటుంది. డూ యూ వాంట్ టు క్లోజ్ ద స్క్రీన్ అంటే ఇంకా డూ యూ వాంట్ టు లాగ్ ఆఫ్, ఎస్. ఇలా సర్వర్ ని క్లోజ్ చేయాలి. మీకు ఈసీసీ సర్వర్ కూడా ఇస్తారండి. సో ఈసీసీ సర్వర్ వచ్చి ఇక్కడ ఇది క్లిక్ చేస్తున్నాను. సేమ్ ఎంటర్ యూజర్ ఐడి పాస్వర్డ్. దిస్ ఈస్ ఎంటర్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నానండి. సో దిస్ ఇస్ ఎండ్ యూజర్ స్క్రీన్. సేమ్ హనా సిస్టమ్ లాగానే ఇది కూడా ఎండ్ యూజర్ స్క్రీన్ అండి. సో ఇది టీ కోడ్ బాక్స్, ఎస్పిఆర్ఓ ఎంటర్ చేస్తున్నానండి. సో ఐఎంజీ అంటే డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఇది కన్సల్టెంట్ స్క్రీన్. ఇలా రియల్ టైంలో స్క్రీన్ నుంచి బ్యాక్ రావాలంటే బ్యాక్ అండి, బ్యాక్ రావాలంటే బ్యాక్, సర్వర్ క్లోజ్ చేయాలంటే క్లోజ్. ఇలా 2 సర్వర్లు యాక్సెస్ ఇస్తానని మీకు ఈసీసీ అన్న. రియల్ టైంలో అయితే మీకు డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లయింట్, అలా 4 ఉంటాయి. కొన్ని ప్రాజెక్టులు అయితే 3 ఉంటాయండి. డెవలప్మెంట్, క్వాలిటీ, సర్వర్. మనం కన్ఫిగరేషన్ అంతా ఫస్ట్ డెవలప్మెంట్ లో చేస్తాం, తర్వాత క్వాలిటీలో చేస్తాం, తర్వాత ప్రొడక్షన్ అవుతాయి. ఇలా రియల్ టైంలో సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు దీన్ని. ఇప్పుడు మీకు మనకి ఇక్కడ ట్రైనింగ్ కాబట్టి ఒక ఈసీ సర్వర్, హనా సర్వర్ ఇస్తాను. ఎందుకంటే మీకు ఈసీసీలో జాబ్ వచ్చినా చేసుకుని ఉండొచ్చు, హనా సిస్టమ్ లో జాబ్ వచ్చినా చేసుకుని. ఇది 2.5 months యాక్సెస్ ఉంటుందండి. ఎవ్రీడే క్లాస్ రికార్డింగ్ చేస్తానండి. ఎవ్రీడే క్లాస్ రికార్డింగ్ చేస్తాను. మీ క్లాస్ అయిపోయిన విత్ ఇన్ 15 minutes కి మీకు యాక్సెస్ వచ్చేస్తుంది మీ మెయిల్ ఐడికి. అది 6 months యాక్సెస్ ఉంటుందండి. క్లాసెస్ స్టార్ట్ అయిన కాంచి క్లాసెస్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఇంకొక 2.5 months 3.5 months టోటల్ గా 6 months యాక్సెస్ ఉంటుంది వీడియోస్. ఆ వీడియోస్ చూసుకుని మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 365/7 ఎప్పుడైనా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఆ వీడియోస్ చూసి. సో మీకు డాక్యుమెంట్స్, ఒక క్లాసెస్ స్టార్ట్ అయిన 1 week తర్వాత డాక్యుమెంట్స్ అన్ని ఇస్తానండి, థియరిటికల్ డాక్యుమెంట్స్. దాంట్లో సర్టిఫికేషన్ డంప్ కూడా ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని మీరు డెస్క్టాప్ మీద పెట్టుకోవచ్చు.
వీడియోస్ అయితే మాత్రం 6 months యాక్సెస్ ఉంటుందండి. సర్వర్ యాక్సెస్ అయితే 2.5 months ఉంటుందండి. కోర్స్ డ్యూరేషన్ వచ్చి 2.5 months, వీక్లీ 4 days క్లాసెస్. మార్నింగ్ ప్రాక్టీస్ 6 to 7 బ్యాచ్ అండి. ఇది ఈవినింగ్ అయితే 7:15 బ్యాచ్ ఆల్రెడీ 1 month అయింది స్టార్ట్ అయ్యి. ఇది మార్నింగ్ బ్యాచ్ అండి. 6 o'clock షార్ప్ స్టార్ట్ అవుతుందండి. కానీ దిస్ ఇస్ ద బెస్ట్ బ్యాచ్, ఎందుకంటే ఆఫీస్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా మంది ప్రతి నా బ్యాచ్ లో డెఫినెట్లీ 2 or 3 US గైస్ ఉంటారు. US ఆర్ జర్మనీ గైస్ డెఫినెట్లీ ఉంటారు. అవుట్ సైడ్ కంట్రీ పీపుల్, ఇంత తెలుగు వాళ్ళు ఆల్మోస్ట్. ఇప్పుడు 25 ఎంక్వైరీస్ వచ్చినాయి నాకు. ఎర్లీ మార్నింగ్ డెమోస్ వాళ్ళు చాలా మంది రారు. ఈ డెమో అయిపోయి ఇప్పుడు చాలా మంది నాకు రికార్డింగ్ పంపిస్తారు. మీకు ఎవరికైనా రికార్డింగ్ వినాలంటే నేను కావాల్సింది మీకు రికార్డింగ్ మీ మెయిల్ ఐడి పంపిస్తాను. వాట్సాప్ లో నాకు మెయిల్ ఐడి పెడితే సో ఒకసారి మీరు డెమో వినొచ్చు మళ్ళీ. సో 25 ఎంక్వైరీస్. ఇప్పుడు ఏ బ్యాచ్ అని నాకు మినిమం 12 to 13, 15 పీపుల్ ఉంటారండి. బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు 8 people తో స్టార్ట్ అవుద్ది. 1 week 10 days వరకు బ్యాచ్ తీసుకుంటాను. తీసుకున్న తర్వాత అర్థం అవుతుంది కాబట్టి మాక్సిమం 12 నుంచి 15 మంది ఉంటారు బ్యాచ్ ఎప్పుడు కూడా. అది ఇప్పుడు ఫిక్స్డ్ స్లాట్ అనమాట షెడ్యూల్. ఆల్రెడీ డెమోస్ రాకుండా 2 members ఆల్రెడీ కన్ఫర్మ్ ఈ బ్యాచ్ లో మార్నింగ్ బ్యాచ్. ఇప్పుడు మండే నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి 6 AM షార్ప్లీ. సో దిస్ ఈస్ మై కమిట్మెంట్స్. మీరు కోర్స్ ఏం చెప్తానంటే, బిఫోర్ ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ గా ట్రావెల్ స్టార్ట్ చేయాలంటే ఏ ఎస్ఏపి కన్సల్టెంట్ కైనా ఫస్ట్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ గురించి తెలుసుకోవాలి, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ వచ్చి ఏ ఎస్ఏపి కన్సల్టెంట్ గా నేర్చుకోవాలంటే ఫస్ట్ ఫైనాన్స్ బేసిక్ సెట్టింగ్స్ రావాలి, అది చెప్తాను. తర్వాత ఏ ఎస్ఏపి కన్సల్టెంట్ కైనా ఇంటిగ్రేషన్ లో మనకి ఎంఎం నాలెడ్జ్ ఉండాలి, ఎంఎం 2 classes చెప్తాను. ఓవరాల్ గా 6 classes ఫస్ట్ ఇయే ఉంటాయండి. తర్వాత ఎస్డి స్టార్ట్ అవుతుంది ఇంప్లిమెంటేషన్. ఈ 6 classes అయ్యే లోపల ఆల్మోస్ట్ 10 days అవుతుందండి. బ్యాచ్ క్లోజ్ చేసేస్తాను ఎస్డి స్టార్ట్ అయిన కానీ, ఎందుకంటే తర్వాత అర్థం అవుతుంది. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్, ఎఫ్ఐ బేసిక్ సెట్టింగ్స్ అండ్ ఎంఎం. కంపల్సరీ ఓన్ కంపెనీ కూడా క్రియేట్ చేసి చెప్తాను. ఐఎమ్ ఏ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్ ఎఫ్ఐసిఓ, ఎంఎం, ఎస్డి కన్సల్టెంట్ అండి. నాకు 11 projects, మై ప్రొఫైల్ ఈస్ 11 projects ఎక్స్పీరియన్స్. ఐ హావ్ 23 years ఎస్ఏపి జర్నీ అండి. 9 years టోటలీ, ఆల్మోస్ట్ 9 countries ట్రావెలింగ్. 5 years ఆన్ సైట్ లో ఉన్నానండి. ఐఎమ్ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్, ఐఎమ్ నాట్ బేసికలీ ట్రైనర్. 10 years నేను ఇంగ్లీష్ వెర్షన్ లో చెప్పేవాడిని. 10 years యూఎస్ కెనడా. తెలుగు వెర్షన్ 4 years నుంచి యూట్యూబ్ లో చెప్తున్నాను తెలుగు వెర్షన్. సో ఇది నా ట్రైనింగ్ స్ట్రక్చర్. దిస్ ఇస్ మై కమిట్మెంట్స్. ఈ రోజు మీకు ఏదైతే చెప్పానో అదే డెలివర్ చేస్తాను 2.5 months లో. సో మీకు రెజ్యూమ్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. 1 month క్లాసెస్ స్టార్ట్ అయ్యాక రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎక్స్పీరియన్స్ ఎలా పెట్టాలి, రెజ్యూమ్ గురించి 3 times ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. క్లాసెస్ స్టార్ట్ అయిన ఒక 10 days తర్వాత ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ షీట్ చేసుకోవడం ఎలా తయారు చేయడం చెప్తాను. ఆ ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ షీట్ తయారు చేసుకుంటే విత్ ఇన్ 4 interviews లో మీరు త్రూ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. 100% మన స్టూడెంట్స్ అంతా కూడా ఎవ్రీ వీక్ 1 offer letter ఉంటుందండి మా కంపెనీలో. అలాగే యూట్యూబ్ లో నేను ఆఫర్ వచ్చినట్టు శాలరీ ఇంత పెట్టను, అవసరం లేదు. నా క్వాలిటీ బట్టే, ఎందుకంటే ప్రతి బ్యాచ్ లో 12 నుంచి 15 మందిలో 4-5 రెఫరెన్స్ వాళ్ళు ఉంటారు. డెమోస్ రారండి, డైరెక్ట్ క్లాస్కి వస్తారు. బికాస్ ఆఫ్ మై క్వాలిటీ అండ్ మై కమిట్మెంట్. అంతకని మించి యూట్యూబ్ లో నేను ఏది పెట్టనండి. సబ్జెక్ట్ పాయింట్స్ తప్ప ఏది అదర్ దాన్ కన్సల్టెంట్స్ గురించి కానీ అదర్ ట్రైనర్స్ నాట్ ఏది కూడా నేను డిస్కస్ చేయను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్. దిస్ ఇస్ మై స్ట్రక్చర్. దిస్ ఇస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్. ఎన్నో సంవత్సరాల నుంచి దిస్ ఇస్ ట్రావెలింగ్. అర్థమైందా సార్ నేను చెప్పిందంతా? కోర్స్ కంటెంట్ చెప్తే 1 minute, ఇంకొక 5 minutes. కోర్స్ కంటెంట్ ఏం చెప్తారంటే ఫస్ట్ ఎఫ్ఐ ఎంఎం ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయాక ఎస్డిలో మీరు ఏం చెప్తారు కదంటే కోర్స్ కంటెంట్ అంతా VSITsolutions.com, వీఆర్ ట్యాక్స్ పేయర్స్. దాంట్లో మీ కోర్స్ కంటెంట్ దొరుకుతుంది, చూడండి ఒకసారి. ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ బిజినెస్ చెప్తానండి. దాన్ని అసైన్మెంట్ టు ద FIMM తో ఇంటిగ్రేట్ చేస్తాను. తర్వాత కస్టమర్ ఈసీసీ, కస్టమర్ బిజినెస్ పార్ట్నర్ ప్రాసెస్ చెప్తాను. హైరార్కీ లెవెల్స్ చెప్తాను. తర్వాత కాంటాక్ట్ పర్సన్ లెవెల్స్ చెప్తాను. అక్కడతో కస్టమర్ ప్రాసెస్ అవుతుంది. తర్వాత మాస్టర్ డేటా ప్రాసెస్ లో పేమెంట్స్, బిల్లింగ్, సేల్స్, మార్కెటింగ్ చెప్తాను. తర్వాత బేసిక్ ఫంక్షనాలిటీ 10 కంటెంట్స్ ఉంటాయి. ఫ్రీ గుడ్స్, బోనస్ బై, సెఫా, G10, ఇన్కంప్లీట్, లాగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఐటమ్స్, క్రెడిట్ మేనేజ్మెంట్, ఇవన్నీ మొత్తం టాపిక్స్ అన్ని కవర్ అవుతాయి. తర్వాత సేల్స్ ప్రాసెస్ చెప్తాం. తర్వాత బిల్లింగ్ ప్రాసెస్ చెప్తాం. తర్వాత పేమెంట్ కార్డ్స్, తర్వాత BOS, బిల్ ఆఫ్ సర్వీసెస్, తర్వాత SIT, FI ఇంటిగ్రేటివ్ MM, FI ఇంటిగ్రేటివ్ SD, తర్వాత UATలో కస్టమర్ మాస్టర్ ఎలా చేయాలి, ఎంక్వైరీ ఎలా చేయాలి, కొటేషన్ ఎలా చేయాలి, సేల్స్ ఆర్డర్ ఎలా చేయాలి, PG ఎలా చేయాలి, డెలివరీ ఎలా చేయాలి, బిల్లింగ్ డాక్యుమెంట్ ఎలా చేయాలి, క్రెడిట్ చెప్తాను. సపోర్ట్ టికెట్స్ ఎలా హ్యాండిల్ చేయాలో లాస్ట్ లో చెప్తాను. సో దిస్ ఇస్ మై కమిట్మెంట్, దిస్ ఇస్ మై ట్రైనింగ్ స్ట్రక్చర్.
సో ఒక రియల్ టైమ్ గా నా ట్రైనింగ్ నేర్చుకున్నాక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళొచ్చు. రోజు రిక్వైర్మెంట్ ఎలా చేయాలో చెప్తాను, ఎంఓఎం ఎలా ప్రిపేర్ చేయాలి, బ్లూ ప్రింట్ ఎలా ప్రిపేర్ చేయాలి, కన్ఫిగరేషన్ ఎలా చేయాలి, టెస్టింగ్ ఎలా చేయాలి, ప్రాజెక్ట్ లైవ్కి ఎలా వెళ్తుంది. అది ఎస్డి స్టార్ట్ అయింది కానీ చెప్తాను. ఫస్ట్ 5-6 క్లాసెస్ లో ఈ 5 స్టేజెస్ ఉంది. ఎందుకంటే అదర్ కన్సల్టెంట్స్ చేసుకుంటారు, కానీ రియల్ టైంలో ఎంటర్ అయ్యాక ఎస్డి కాంచి మీరు చేస్తారు 5 స్టేజెస్. అర్థమైందండి? సో అప్పుడు మాట్లాడొచ్చండి. సార్ మాట్లాడొచ్చు. ఎస్ సార్, చెప్పింది వెరీ క్లియర్ గా ఉందండి. ఎక్కడ డీవియేషన్ ఏం లేదు, చాలా క్లారిఫై చెప్పారు. ఇంకా పిక్చర్స్ చూపెట్టడాలు, నేను అది చేస్తాను ఇది చేస్తాను నా స్టూడెంట్స్ వచ్చింది ఏది కూడా చెప్పినాను. క్వాలిటీ మీరు ఇక్కడికి లోపలికి వచ్చే నేను వేరే టాపిక్ క్లాస్ స్టార్ట్ అయింది 1 hour ఎగ్జాక్ట్లీ ఉంటుంది, కానీ అదర్ దాన్ థింగ్స్ ఏది కూడా డిస్కషన్. యూఆర్ ప్రొఫెషనల్ గైస్, మనం ఏది నేర్చుకున్నాం, మీరు నా దగ్గరికి వస్తున్నారు నేర్చుకోవడానికి, మీకు కొంత నాలెడ్జ్ ఉంటుంది డెఫినెట్లీ. యూఆర్ స్మార్ట్ పీపుల్, యూఆర్ ప్రొఫెషనల్స్. సో బేస్డ్ ఆన్ దట్ మనం ప్రాజెక్ట్కి వెళ్ళాక ఎలా చేయాలి, ఒక ఎస్ఏపి కన్సల్టెంట్ గా మనం ట్రావెల్ స్టార్ట్ చేయాలనుకున్నాం, జాబ్ తెచ్చుకోవడం ఎలా, కొంత సబ్జెక్ట్ నేర్చుకుంటారు, దాన్ని డెవలప్ చేసుకుంటారు. ఎస్ఐపి అనేది మోర్ దెన్ డాక్టర్ ఫీల్డ్ అండి, ఇది టాప్ ఫీల్డ్ అండి. ఇంత శాలరీస్ దేంట్లో లేవు. స్టార్టింగ్ శాలరీ నా దృష్టిలో 12 లక్షల నుంచి తక్కువ అండి ఎస్ఐపికి. 12 lakhs ప్యాకేజ్ అంటే నా స్టూడెంట్స్ రీసెంట్ గా అంటే యుఎస్ లో బీడబ్ల్యూ మీద వర్క్ చేసింది, ఇండియాలో యుఎస్ ఆన్ సైట్ వెళ్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, స్టోరీ సక్సెస్ స్టోరీస్. డెమోలో ఒక 2 minutes ఆన్ సైట్కి వెళ్తే బీడబ్ల్యూ మార్కెట్ డౌన్ అయింది, కాల్ చేసింది. ఆల్మోస్ట్ మేబీ 40 years, ఐ థింక్ సో 42-43 years. కాల్ చేస్తే ఆవిడ, సార్ నేను ఎస్డి నేర్చుకున్నాను, ఇది సిచ్యువేషన్ అదంటే సార్ ఆన్లైన్ రన్నింగ్ క్లాస్ నేర్చుకుంది, అక్కడ నుంచి అప్లై చేసుకుంది. బీడబ్ల్యూ కొంత ఎస్డికి పెట్టుకుని 7-8 years పెట్టిన ఎక్స్పీరియన్స్. హైయెస్ట్ ప్యాకేజ్ నా ట్రైనింగ్ లో నేర్చుకున్న హైయెస్ట్ ప్యాకేజ్ అమ్మాయి జస్ట్ 1 month ప్యాకేజ్ జరుగుతుందండి. అమ్మాయి ప్యాకేజ్ చూస్తే ఆశ్చర్యపోతారు మీరు, అంత ప్యాకేజ్ ఎవరికి రాదు. ఫస్ట్ 30 lakhs ప్యాకేజ్ ఉంది. షీఈ్ వర్కింగ్ రైట్ నౌ ఇన్ బెంగళూరు, జస్ట్ 15 days బ్యాక్ జాయిన్ అయింది. సో ఎవ్రీ వీక్ ఆఫర్ లెటర్ వచ్చి వాళ్ళందరూ ఏ రేంజ్ లో ఉంటారంటే 4 years 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న వాళ్ళే 14 lakhs 15 lakhs 16 lakhs. అర్థమైందండి? సో మన మార్కెటింగ్ లో జాబ్ చేస్తూ ఉంటాం, పాపం చాలా మంది ఫార్మాస్యూటికల్ లో చేస్తూ ఉంటారు, 30,000కి 25కి చేస్తూ ఉంటారు, ఎంబీఏ చదువుకుంటారు, చాలా స్మార్ట్. బట్ అయితే ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, మనం అక్కడే ఉండిపోతూ ఉంటాం. వేరే ఎక్స్పీరియన్స్ పెట్టిన వెళ్తాం, రిస్క్ అంటారు. ఏది రిస్క్ అని, లైఫ్ రిస్క్ అండి. లైఫ్ అనేది దేనికి గ్యారెంటీ ఉండదు. లైఫ్ లో మన నాలెడ్జ్ ఈజ్ గ్యారంటీ, టెక్నాలజీని డెవలప్ చేసుకోవడం గ్యారంటీ, స్మార్ట్నెస్ ఈజ్ గ్యారంటీ. మిగతా ఏది కూడా గ్యారంటీ ఉందండి. బ్యాక్డోర్ ప్రాక్సీకి వెళ్తారు, లోపలికి వెళ్ళి కూర్చో పెడతారు, లోపలికి వెళ్ళి చెప్తే 1 week లో బయటకు వచ్చి 90% మంది వాళ్ళేనండి. 5 లక్షలు 4 లక్షలు పోగొట్టుకుంటారు, తర్వాత చేతులు పట్టుకున్నా ఏం పట్టుకున్నా ఏమో ఉపయోగం ఉండదు. అందుకే ఒక ఎస్ఐపి కన్సల్టెంట్ గా ట్రావెల్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మైండ్ లో ఫిక్స్ అవ్వాలి. ఒక 3 months దీని మీద నేను డెడికేషన్ గా కూర్చుంటాను, చేయగలను, నేను జాబ్ తెచ్చుకుంటాను. ఎంతకాలం ఇంకా మనం 30-40,000 ఉండిపోతాం, ఎప్పుడు మనం రీచ్ అవుతాం. ఎందుకంటే ఒక సేల్స్ మేనేజర్ గా 50 సంవత్సరాలు వచ్చే కూడా 1 lakh లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక స్మార్ట్నెస్ పీపుల్, ఒక యంగస్టర్స్ 25-30 మధ్యలో వాళ్ళు 13-14 lakhs ప్యాకేజ్ లో ఉన్నారు. 40 years వచ్చి 2 lakhs. చాలా మంది నా ఫ్రెండ్స్ కన్సల్టెంట్ గా వాళ్ళు ఆల్మోస్ట్ కన్సల్టెంట్ గానే వర్క్ చేస్తున్నారు, ఇంకా ప్రాజెక్ట్ మేనేజర్ ఇష్టం లేక 24 lakhs లో ఉన్నారు. 24 lakhs ప్యాకేజ్, 30 lakhs. అందుకే ఎస్ఐపికి ఉన్నంత హైయెస్ట్ శాలరీస్ దేనికి లేవు, ఏ టెక్నాలజీ కూడా లేవు. ఆన్ సైట్ లిమిటెడ్ వస్తాయి. నేను ₹1 కూడా ఈ సింగిల్ ఇన్వెస్ట్మెంట్ నేను ఇన్వెస్ట్ చేయలేదు, మొత్తం కంపెనీ డబ్బులతో నేను ట్రావెల్ చేశాను. 9 countries 2 passports, స్టిల్ ఐ హావ్ 10 years బిజినెస్ వీసా యూఎస్. సో ఈ యొక్క జర్నీ లైఫ్ అనేది జాబ్ వచ్చే తెలుస్తుంది. బిఫోర్ దట్ హర్డిల్స్ ఉంటాయి, స్ట్రగుల్స్ ఉంటాయి, ఫేస్ చేయాలి. హార్డ్ వర్క్ లేకుండా, స్ట్రగులింగ్ లేకుండా ఏది స్మూత్ గా రాదండి మన చేతికి. ఆ హార్డ్ వర్క్ లోనే ఆ హర్డిల్స్ వస్తాయి చూడండి, అక్కడే మీరు నేర్చుకుంటారు, అదే ఎక్స్పీరియన్స్. ఒక రోజుతో ఏది కూడా రాదండి. యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ దీస్ ఆర్ ఆల్ థింగ్స్. అర్థమైందండి? క్లాసెస్ మండే నుంచి స్టార్ట్ అవుతాయి. మీ కోర్స్ కంటెంట్ కావాలంటే వెబ్సైట్ లో ఉంటుంది. సో మీకు డెమో మళ్ళీ వింటానంటే ఈ వీడియో మీకు కావాల్సింది నాకు వాట్సాప్ లో మెయిల్ ఐడి పెడితే నేను పంపిస్తాను. ఎందుకంటే 25 ఎంక్వైరీస్ ఎప్పుడు కామన్ విన్నాను. మార్నింగ్ డెమో కాబట్టి చాలా మంది రారు. ఇప్పుడు వరుసగా నాకు 10 తర్వాత అందరూ వీడియో కాల్ ఉంటారు, పంపిస్తాను అందరికి. సో బ్యాచ్ స్టార్ట్ ఈస్ మండే. ఎన్రోల్మెంట్ రేపు నుంచి చేసుకోవచ్చు అండి అందరూ కూడా. కోర్స్ ఫీ వచ్చి 20,000, 2 installments, ఫస్ట్ 10,000, ఆఫ్టర్ 3 weeks ఆర్ 1 month లో రిమైనింగ్ అమౌంట్ క్లోజ్ చేయండి. సర్వర్ యాక్సెస్ ఫ్రీ,
డాక్యుమెంటేషన్ ఫ్రీ ఇస్తాను, అంటే థియరిటికల్ డాక్యుమెంట్స్, ప్రాజెక్ట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని ఫ్రీగా ఇస్తాను నేను. సో వీడియోస్ 6 months యాక్సెస్ ఉంటుందండి, సర్వర్ యాక్సెస్ 2.5 months ఉంటుంది. అర్థమైంది సార్ అందరికి?